ఈరోజు ఆలుగడ్డలతో చిప్స్ తయారు చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా మేము మీకు చూపిస్తున్నామండి. ఇలా ఒక్కో ఆలుగడ్డను తీసుకొని పొట్టును తీసేసి ఒక్కొక్క దాన్ని ఇలా పొట్టు తీయాలి. అన్నీ పొట్టు తీసి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గీషల పైన చిప్స్ని ఇలా ఒక్కొక్క దాన్ని చిప్స్ గీసుకోవాలి. చక్కగా చిప్స్ వస్తాయి. మనం అన్ని గీసుకున్న చిప్స్ని ఇలా నీళ్ళలో చక్కగా కొంచెం కడుక్కోవాలి. ఇలా నీళ్ళల్లో నుంచి తీసి ఇలా జాలి గుళ్ళలో అన్నీ వేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్దటి పాత్రను పొగాని పెట్టి ఇందులో నీళ్ళని సగం గిన్నె వరకు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత అందులో మనం ఆరబెట్టుకున్నటువంటి ఈ చిప్స్ కడిగి పెట్టాం కదా, వాటిని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వాటిని తీయాలి. గిన్నెలో నుంచి అన్నీ తీసి ఇలా జాలి గుళ్ళలో వేసుకొని చల్లార్చుకోవాలి. అలా ఉడికించిన వాటిని ఒక్కొక్కటిని ఎండలో ఇలా తెల్లగుడ్డ పైన ఆరేయాలి. సాయంత్రం వరకు ఎండిన తర్వాత తీసి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా రెడీ అయినటువంటి ఆలు చిప్స్ని మనము అవసరమైనప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైనటువంటి ఆలు చిప్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.